లైన్లో రమ్మన్నందుకే ఎమ్మెల్యే తనపై దాడి చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో పాటు మరో 10 మంది వచ్చి తనపై దాడి చేశారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని సుధాకర్ చెప్పుకొచ్చాడు. దాడి జరిగిన సమయంలో తాను మద్యం సేవించలేదని, ఆల్కహాల్ పరీక్షకు సిద్ధమన్నాడు. నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్ గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసింది. న్యాయం కావాలి నాకు. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతామని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది వచ్చి పెట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ పెట్టాడు. అది అందరూ కాల్తో అంతటా ఇదో చూడండి, మీకు చూడండి. ఓకే నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్ గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసింది. న్యాయం కావాలి నాకు. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతామని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది వచ్చి పెట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ పెట్టాడు. అది అందరూ కాల్తో అంతటా ఇదో చూడండి, మీకు చూడండి. ఓకే